చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. స్వామివారితో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఎన్నో దివ్యలీలను చవిచూచిన చమర్తి జయరామరాజుని గురించి తెలుసుకుంటూ స్వామితో ఆయన అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ ఉంది. జయరామరాజుకి ఫస్ట్ ఒక బిడ్డ పుట్టి పురిటి బిడ్డగా ఉన్నప్పుడే చనిపోయింది. ఆ తర్వాత 2 కుమార్తెలు కలిగారు. స్వామి నాకు మగ సంతానం లేదే అని స్వామి దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు స్వామివారు నీకు మగ సంతానం ఉందయ్యా, తప్పక కలుగుతారని చెప్పారు. ఆ విధంగా జయరామరాజుకి ఒక మగ సంతానం కలిగాడు. ఆయన పేరు వెంకట సుబ్బయ్య. ఈయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన సరిగా చదువుకోకుండా వచ్చాడని స్వామివారి దగ్గర మళ్ళా మొరపెట్టుకుంటాడు. ఈ అబ్బాయి సరిగ్గా చదవటం లేదు స్వామి, నా అలాగే వ్యవసాయం చేయగలడా, ఎట్లా చేయాలి అంటే లేదయ్యా ఆయనకు ఉద్యోగం వస్తుంది అని స్వామివారు ఆశీర్వదించారు. ఆ విధంగా ఆయన సోమశిల ప్రాజెక్టులో ఒక మెకానిక్గా పనిచేసి ఆ తర్వాత పెన్షన్ కూడా తీసుకున్నారని వాళ్ళ కుటుంబీకులు చెప్పారు. ఆయన పెళ్లి చేసుకుంటూ 3 పిల్లకాయలు ఆడపిల్లకాయలు ముందు ఉంటే చెప్తా ఉండి స్వామి. ఆ పిల్లకాయలు 3 ఆడపిల్లకాయలు ఒక పెళ్లి పెట్టిపోయింది, మళ్ళీ 2 ఆడపిల్లకాయలు. స్వామి నాకు మా సంతానం లేదు, నాకు మగ పిల్లకాయలు కావాలి స్వామి అని అడిగిండు. స్వామి ఉండదు ఒక సంతానం మగ పిల్లకాయ పుడతాడు నీకు అని చెప్పింది. పుట్టిన తర్వాత ఆ అబ్బాయి కొంచెం పెద్దవాడు అయిన తర్వాత స్వామి కూడా సోలాగా తిరుగుతా ఉంటే చదవలేదు పిల్లకాయ, చదువు అవ్వలేదు, ఎడ చేయాలి స్వామి, నాయాన్ని సేద్యం చేసుకోలేడే. వెంకట సుబ్బరాజు. కూతురు పేరేమో ఒక ఆమె పెద్ద ఆమె తొలి బిడ్డ వెంకటమ్మ, 2 ఆమె శంకరమ్మ. అయితే ఈ అబ్బాయి పేరు వెంకట సుబ్బయ్య. అయితే స్వామి అంటే అమ్మ నేను చదవకుండా ఇవాళ ఉద్యోగం సేద్యం చేయబడలేదు, మీ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతాడని చెప్పింది. 10th అయిపోయిన తర్వాత అప్పుడు స్వామి అసలు ప్రాజెక్ట్ కాడ ఉన్న స్వామి, ఆ ప్రాజెక్ట్ కాడ ఉద్యోగం వచ్చింది అబ్బాయి. తెలుగు కాడ అది ప్రాజెక్ట్ కాడ ఏదో ఉద్యోగం ఐటీ చేసినాడా, దాని మీద మెకానిక్ ఏదో ఉద్యోగం వచ్చింది. బాగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా అబ్బాయికి 25,000 దాకా జీతం వస్తాయి పెన్షన్. అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి లేట్ చనిపోయింది పోయిన సంవత్సరం స్వామి. ఇది స్వతంత్ర దినం రోజు చనిపోయింది. తమ్ముడు కావాలి నాకు. జయరాం భార్య మా అమ్మ అక్కలు చెల్లిండు. అక్కలు చెల్లిండికి అన్నల తమ్ముడు చేసుకున్నాడు. ఒక ఇంటి ఆడబుడుచులు ఒక ఇంట్లోనే ఇచ్చిండు అన్నల తమ్ముళ్ళు. ఇస్తే చిన్న బిడ్డలు. మా పెద్దమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మా పెద్దాయన సంతానం మనవాళ్ళు కొడుకు మనవాళ్ళు ఒక మనవరాలు ఉండదు. స్వామి దయతో 2 కుమార్తెల తర్వాత ఆయనకు ఒక కుమారుడు పుట్టడం. సరే కుమారుడు పుట్టాడు, వాడు అల్లరి చిల్లరగా ఉన్నాడని మళ్ళీ పోయాడు. ముందేమో ఒకటి కావాలని కోరతాం, అదేదో లభించిన తర్వాత దాని గురించి మళ్ళీ వీటికి పోతాం, అట్లా అన్నమాట. ఆ విధంగా వెళ్ళి స్వామి మీరు చెబితే కొడుకు పుట్టాడు బాగానే ఉంది, ఇప్పుడు వాడు సరిగా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయను అంటే ఏం కాదు, వాడి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని అతను సోమశిలలో మెకానిక్గా పనిచేసి తర్వాత పెన్షన్ కూడా తీసుకున్నారు. ఆ విధంగా అతని జీవితం సాఫీగా కొనసాగింది అని చెప్పారు. అతని పేరు వెంకట సుబ్బయ్య. 2014 వరకు అతను ఉన్నాడు. ఒకసారి తోటలో పని చేసుకుంటూ ఉంటే జయరామరాజుకి తేలు కుడుతుంది. ఆ నొప్పి భరించలేక స్వామి దగ్గరికి వచ్చేస్తాడు. వెంటనే స్వామి ఇట్లా జరిగింది అని ఆ నొప్పితో అల్లాడుతుంటే స్వామి భుజం నుంచి చేతి వేళ్ల వరకు తవుడుతూ అయ్యా చాలా నొప్పిగా ఉంది కదయ్యా నీకు అని స్వామి ఆ బాధను అనుభవించి చెప్పారు. ఆ విధంగా స్వామి తాకగానే ఆయనకి ఆ తేలుగుట్టిన నొప్పి కూడా పూర్తిగా ఉపశమించింది. రమణ రాజు, మా నాన్నగారి పేరు రామరాజు, మా అమ్మ పేరు జయమ్మ. నా వయసు 57 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మా ఊర్లోకి కావిడిలో కట్టుకొచ్చేవాళ్ళు. ఆయన చూసేదానికి నేను చిన్నప్పుడు పరిగెత్తుకుంటా గుడి కాడికి పోయేవాళ్ళం. అది వెంకటేశ్వర స్వామి వస్తానంటే ఆత్రతకు పోయేవాళ్ళం. ఆయన్ని మామూలుగా ఏంటంటే మోసుకొని ఆ రోజుల్లో డబ్బు అనేది ఆయన అమ్మిడి కూడా అనేది ఆయన డబ్బులు అసలు తగలడు, ఆయన చేతికి తగలడు. కొంత ముసలి పాపం కూడా మోసుకొచ్చాల వాళ్ళు ఒక పావులు ఆడ పెట్టేది కూడా ఆడ పెట్టి డబ్బు తగలడు ఆయన, డబ్బుగా తగలడు, డబ్బు ఆశ లేదు మామూలు ఆయన.
తర్వాత మా తాతగారు ఒక ఆయన జయరామరాజు ఒక ఆయన శిష్యుడు, ఆయనకి కూడా ఉంటాడు ఆయన ఒకరోజు మీ ఎదురు తోటలోకి పోయినాం, మా తోటలోకి. ఆయన జరిగిన విషయాలు నాకు చెప్పాడు ఆయన, అంటే వెంకటేశ్వర గురించి జరిగిన విషయాలు. ఆయన జయరామరాజు అని చెమతి జయరామరాజు ఆయన ఏమంటే ఒకరోజు తేలు కుట్టిందంట ఆయనకి. స్వామి తేలు కుట్టింది స్వామి అని అన్నాడంట. తేలు కుట్టింది అని అడిగిపోయి చెప్పాడంట ఆయన. మరి ఆయన నిమిషంలో ఏమన్నాడు తెలియదు నాకు. స్వామి అప్పుడు ఒక తేలు కుట్టింది, ఇప్పుడు చాలా తేలు కుట్టినాయి నాకు అని అంట. ఆమె నుండి మళ్ళీ ఏమనండి ఒక్క క్షణంలోనే మొత్తం తేలు కుట్టింది, మొత్తం అసలు నొప్పి లేకుండా పోయిందంట ఆయన. అదొక మాట చెప్పాడు ఆయన. ఒకసారి అతనికి తేలు కుడితే స్వామి ఆశీర్వదించి ఆశీర్వాదపూర్వకంగా తాకి, అబ్బా ఎంత బాధగా ఉంది, ఎలా ఓర్చుకున్నావయ్యా అని ఓదార్పు చెప్పి అలా నిమ్మరగానే వెంటనే అది ఉపశమించటం అతడు అనుభవించిన గొప్ప లీలల్లో ఒకటి. చమర్తి జయరామరాజు గురించి స్వామి ఒక మాట చెప్పాడు. ఒక జన్మలో నేను జయరామరాజు ఇద్దరం గొర్రెలు అంటే నాగేలి దొంతున్నాము, నా గొర్రె సాగిపోయింది, కొండ ఒకటి ఢీకొని చమర్తి జయరామరాజు గొర్రె ఆగిపోయింది అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక పరమార్థికమైన సాధన చేయటానికి పూనుకున్నారు. అంటే మన వేదాంత ప్రమాణంలో ప్రాచీన ఋషి ధర్మంలో ఉంది, ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని భగవద్గీత కూడా చెప్తుంది. అట్లా ఈ నాగలి చాళ్ళు అనేవి సాధనకు సంకేతం. ఆ విధంగా ఇద్దరం సాధన ప్రారంభించారు. ఆయనేమో సాగి అనంతంలోకి వెళ్ళి పూర్ణుడైపోయారు, ఈయన మాత్రం సంసారంలో చిక్కుపోయాడు. తిరోగమనశీలంగా ఈయన వచ్చి పూర్వపుణ్యం వల్ల ఆయనతో ఉండే సాహచర్యం వల్ల ఈ జన్మలో కలిశారు అనే భావం వెంకటస్వామి చెప్పున్నాడు. వీటన్నిటికంటే మనని కదిలిచ్చే ఒక్క విషయం ఉంది. అదేమిటంటే జయరామరాజు అనగానే చమర్తి జయరామరాజు రాజుపాళెం అనగానే ఒకసారి స్వామి ఏం చేశారంటే అక్కడికి వచ్చారు. వచ్చి ఊరి బయట ఒక చిన్న ఇడవలితో కప్పిన సాల ఉంటే అక్కడ మకాం పెట్టారు. ఆయన పెట్టి వెంటనే జయరామరాజుని, అతడు ఏం చేస్తున్నాడు, పక్షవాతంతో మంచంలో ఉన్నాడు, తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు, మోసుకొని వచ్చారు. వెంటనే స్వామి కొద్ది దూరంగా అతన్ని పడుకోబెట్టమని 5 రోజులు ఉన్నాడు. నిరంతరం గుండం వేశారు. ఆ తర్వాత 5వ రోజు బయలుదేరబోతూ, అయ్యా ఇక చాలు, ఇతనికి నడక వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఒక అనుచరుణ్ణి, సహచరుణ్ణి, తనను ఆశ్రయించిన ఆశ్రితుణ్ణి, భక్తుణ్ణి తన తపస్సుతో ఉద్ధరించి కాపాడిన కరుణాసముద్రుడు వెంకటస్వామి. ఆ విధంగా అతని రోగాన్ని తగ్గించారు. ఆ తర్వాత అతను నడిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఆ భక్తుడి జీవితంలో ఎన్నో అమృతోపమానమైన విషయాలు మనకు లభిస్తాయి. ఎవరని ప్రతి ఆశ్రితుడు, ప్రతి భక్తుడు స్వామి కృపకు సమపాత్రుడే. ఎవరికి ఎంత అర్హత ఉందో అది ఇస్తూ వచ్చారు ఆయన. కనుక మన సత్సంగం అటువంటి అమృతోపమానమైన విషయాలకు కాణాచి వంటిది. కాబట్టి మనం ఆస్వాదిస్తాం. స్వామి యొక్క కృపను మానసికంగా భావించి, స్మరించి, ధ్యానించి, తపించి మనం కూడా ఆ అనుగ్రహానికి పాత్రమయ్యేలాగా మన జీవితాలు చక్కదిద్దుకుందాం అనే పిలుపుతో ఈనాటి సత్సంగం కొనసాగించుకుందాం. నమస్కారం.